అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం నిరర్ధకము కానేరదు. లూకా 1:37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని ఆమెతో చెప్పాను. గాబ్రియేలు అనే దేవుని దూత కన్యకైన మరియతో ఈ మాట చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్లా. సామెతలు 35లో చెప్పబడినట్లుగా దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే కదా. సంఖ్య 23:19 దేవుడు అబద్ధమాటక ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపట్టక ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని భక్తుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మత్తయి 24:35లో ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపు అని ప్రభువారే చెప్పారు. కీర్తన 12:6లో యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. ప్రైజ్లా. కీర్తన 119, 140లో దేవుని మాట మిక్కిలి స్వచ్ఛమైనది అని చెప్పబడతా ఉంది. మత్తయి 4:4లో మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్లను జీవించును అని ప్రభువారే చెప్పారు. యోహాను 15వ అధ్యాయంలో మనలో ఆయన మాటలు నిలిచినట్లయితే మరి మొదటిగా బహుగా ఫలిస్తాము, అలాగే రెండవదిగా మనం ఏమి అడిగినా అది మనకు అనుగ్రహించబడతాయని ప్రభువారే చెప్పారు. ద్వితీయోపదేశకాండం 28:1 నుండి చూస్తే దేవుని మాట శ్రద్ధగా విని ఆయన మాట మరి అనుసరించి నడుచుకున్నట్లయితే అద్భుతమైన హెచ్చింపు, ఘనత, మెప్పు, అనేకమైన ఆశీర్వాదాలు, ఇలా ఎన్నో ఆయన మాటకున్న ఆయన దేవుని మాటకున్న విలువలు మనం చెప్పసఖ్యం కానివి. అందుకే మనకు దేవుడు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి కూడా మరి ప్రభువా ఇదిగో నీ దాసురాలను లేకపోతే నీ దాసుడను నీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి ఆయన మాటకు సరెండర్ అయిపోగలిగితే, ఆమె వేళ కష్టమైన నష్టమైన లోబడగలిగితే, నిందలైన బాధలైన ఆయన మాట చొప్పున జరుగునట్లు ప్రవర్తించగలిగితే మనకి గొప్ప ఆశీర్వాదం, ఘనత, మెప్పు, అంతేకాదు మన జీవితాల్లో తప్పక క్రీస్తు ప్రత్యక్షతను లోకానికి అందించగలుగుతాం. ప్రైజ్లా. అందుకే నిరర్ధకము కానీరని ఆయన మాటకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాం. ఆమేన్. ప్రైజ్లా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. మారని దేవుడా, మాట తప్పని దేవుడా, నీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిరర్ధకము కానేరని నీ మాటలను స్వీకరిస్తూ లోబడుతూ అందుకు అనువుగా నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని, తద్వారా వచ్చే ఆశీర్వాదాలు, ఘనత, మెప్పు, మరి హెచ్చింపు మేము పొందుకున్నట్లు నీ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్లా. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.